రైడ్ క్యాన్సిల్ అయింది కాక. అసలు ఏం మనుషులు పోయి అట్లా కూడా చేస్తాడు అసలు. ఒక బస్సే రాలేదు, నా వాడు వెయిట్ చేయు పార్సల్ వచ్చేస్తారు అంటే. भाभी किधर है? राजस्थान में भाभी है, इधर हैदराबाद है. इतना दूर कहीं को भैया మా తెలుగు వాళ్ళ పెళ్ళి అయితే చాలు పిల్లం పక్కలు ఉంటుంది. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విషువల్ శాండీ 1701. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చి 5:26 అయితే అవుతుంది. రీడింగ్ వచ్చి 10,238 కిలోమీటర్స్ తిరిగింది. సో ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడ్ ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేయండి. అండ్ ఎవరైనా న్యూ జాయినర్స్ ఉంటే మనకు మెసేజ్ చేయండి, రిఫర్ అయితే చేస్తాను. చలో రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, రైడ్లు పడతలేవు అని చెప్పి 3 కిలోమీటర్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసినా కాక ఈయన కస్టమర్ ఉన్నాడు, పికప్ చేసుకుందాం. ఓకే, 26కో 5:30కి వచ్చినా గారు కాక రైడ్ పడకపోతేసరికి ఇంతసేపు అవుతుంది. ఒకటి పన్నా 91 కూర్చోండి. 51 భయ 51 ఇక్కడ వస్తున్నా. ఇంత పెద్ద బంకుల ఒక దగ్గర వస్తారు స్వామి కాక. ర్యాపిడో నుంచి సెకండ్ రైడ్ వచ్చేదో పార్సల్ వచ్చింది. ఒకసారి యాక్సెప్ట్ చేయలేను, ఇంకోసారి కూడా సేమ్ రైడ్ వచ్చింది. పికప్ వచ్చి 1 కిలోమీటర్, డ్రాప్ వచ్చి 4 కిలోమీటర్స్. 61 రూపీస్ అయితే చూపించండు. పై కస్టమర్ దగ్గర పార్సల్ అయితే పికప్ చేసుకుందాం. ఓకేనా, చలో. లాంగ్ రైడ్లు అయితే పడతలేవు, షార్ట్ రైడ్లు వచ్చినాయి. సర్లే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. పోయి కస్టమర్ దగ్గర పార్సల్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే, బస్సు ఇప్పుడు ఏ టైంకి వస్తుంది అన్న? అర్థం కాలే. మీ వాయిస్ వినిపిస్తలేనా? రోడ్ క్రాస్ చేయడానికి ఇక్కడ ఉంది కానీ ఏ టైంకి వస్తుంది బస్సు? ఫుడ్ అవుట్ ఈడేడు ఉంది బ్రో, ఆఫీస్ పేరు దగ్గర ఏడేడు లేనే లేదు కదా. అది ఏ టైంకి వస్తుంది బస్సు? ఏ టైం? క్యాన్సిల్ చేయండి అన్న, ఏ నైట్ వరకు వెయిట్ చేయడం ఏందో మాకు అర్థమవుతలే. బస్సు వస్తుందంట, బస్సులకి నుంచి పార్సల్ తీసుకోవాలంట, పార్సల్ తీసుకొని కస్టమర్ డెలివరీ చేయనంట. వాడు ఇంకా బస్సు కూడా రాలేడు, నేను పార్సల్ పోయి పికప్ చేసుకోవాలంట. ఏం మనుషులు స్వామి మీరు. ఇది రాదేమో. ఆయన బస్సు వేయడంతో కూడా తెలియదు. 3-4 మినిట్స్ అని చెప్తున్నాడు. నేను అది వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేయాలంట. పోయి వెహికల్ కస్టమర్ సపోర్ట్ తీసుకుందాం. కస్టమర్ సపోర్ట్ కూడా లేదు. వెహికల్ ఇష్యూ అని పెట్టినా కస్టమర్ కలుస్తలే కాల్. రింగ్ అవుతుంది. సార్ కస్టమరు పార్సల్ బుక్ చేసిండు సార్. ఆ బస్సు ఎన్నో ఉంది, 3-4 మినిట్ చూపిస్తుందని చెప్తున్నాడు. ఆ పార్సల్ వచ్చిన తర్వాత పికప్ చేసుకొని వాళ్ళ అంట. సార్ అవును సార్. ఎవడు వెయిట్ చేస్తాడు సార్? రైడర్ ఎట్లా వెయిట్ చేస్తాడు అనుకుంటారు మీ మనసులకు? ఏ రైడర్ వెయిట్ చేయలేడు సార్. రైడ్ క్యాన్సిల్ అయింది కాక. అసలు ఏం మనుషులు పోయి అట్లా కూడా చేస్తాడు అసలు. ఒక బస్సే రాలేదు, నా వాడు వెయిట్ చేయు పార్సల్ వచ్చేస్తారు అంటే. రోజు వెయిట్ చేస్తారు నీ పార్సల్ కోసం. రైడ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకో రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఏమో స్వామి అన్న, వైట్ టీషర్ట్ మీరేనా? ఇక్కడనే సిగ్నల్ దగ్గర అన్న. రోటీ పన్నా అన్నా, కూర్చో కూర్చో.
69 బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. థర్డ్ రైడ్ వచ్చి కొండాపూర్ నుంచి పికప్ చేసుకుంటున్నా కాక. ఓన్లీ 4 కిలోమీటర్స్. అసలు ఎక్కువ దూరం అయితే వెళ్తలేను, పడతలేవు. మెయిన్గా వెళ్ళడానికి ఏం లేదు కానీ పడతలేవు. సో షార్ట్ రైడ్ అయినా పర్లేదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నా. చలో ఈ రైడ్ పికప్ చేసుకొని డ్రాప్ చేసేసాం. 1588 బట్ 58. థ్యాంక్ యూ. హైటెక్ సిటీ నుంచి అన్నీ మూసుకొని మెల్లగా జైంటూకి అయితే వచ్చిన. జైంటూ నుంచి హైటెక్ సిటీ లొకేషన్ కాకుండా మన ఎక్కడ సైడ్ ఇక్కడ షాపూర్, బాలనగర్, చింతల సైడ్ అయితే యాక్సెప్ట్ చేస్తా. ఇక్కడ సైడ్ అయితే 90% యాక్సెప్ట్ చెయ్య. ఒకవేళ లాంగ్ రైడ్ పడితేనే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే ఇక్కడ సైడ్ పడితే నాకు రైడ్లు పడవు. సో అందుకోసమే మొత్తం మన హైటెక్ సిటీ బంద్ చేసి ఇక్కడైతే బాలనగర్, చింతలు, సికింద్రాబాద్ ఇక్కడ సైడ్ యాక్సెప్ట్ చేయమని ప్లానింగ్ చేస్తున్నా. ఓకే, రైడ్ పడితే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, ఒక దగ్గర ఆపుతిగా జేఎన్‌టూ కాలేజ్ దగ్గర ఆగుతున్నా కాక. 4th రైడ్ వచ్చి మనకి ఇక్కడ ప్రగతి నగర్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే వచ్చింది. డ్రాప్ అంటే మియాపూర్ క్రాస్ రోడ్. నేను ఏమనుకున్నా తెలుసా, ఇక్కడ చింతలు, షాపూర్ సైడ్ వేసాడేమనుకున్నా కానీ ఇక్కడ మియాపూర్ సైడ్ వేసాడు. సో మియాపూర్ నుంచి కొంచెం అక్కడ నుంచి అన్న దూరం అన్న తీసుకోయింది బెస్ట్ కై. సర్లే పోయి కస్టమర్ దగ్గర పోయి కస్టమర్తో పికప్ చేసుకుందాం. ఇది 4th రైడ్. 688 కొంచెం అన్నా అన్న యూట్యూబ్ బ్లాగ్స్ 56. థ్యాంక్ యూ. 69. థ్యాంక్ యూ కాక. ఒక రైడ్ అయితే వచ్చింది హైటెక్ సిటీకి. పై కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. 12 కిలోమీటర్ చూపిస్తున్నది. ఇక్కడ గాజుల రామ సైడ్ పడుతుందేమంటే రాస్తుంది, ఇక్కడ సైడ్ పడతాం లేవు కాక. అది మాకు ఖరాబ్ అవుతుంది. సర్లే అని చెప్పేసి 12 కిలోమీటర్ రైడ్ కదా యాక్సెప్ట్ చేసిన. సో కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. ఓకే. 85 कुछ अभी कितना आ गया मैम ऑनलाइन 142 करो. ओके ओके मैम आराम से. ओके हाँ मैम ఆన్లైన్ చేసేసింది మేడం ముందే. 79. ఇంకో 10 రూపాయలు. 10 రూపాయలు. 8 రూపీస్ 1 రూపాయి దాకా. 44. థ్యాంక్ యూ. 62 అన్నా. థ్యాంక్స్ కాకా. జూబ్లీహిల్స్ రైడ్ అయితే వచ్చింది. 15 కిలోమీటర్లు వచ్చింది. క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది, ఎందుకంటే లాంగ్ రైడ్ కదా. సో జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకేనా. పికప్ లొకేషన్ 2.3 చూపిస్తుంది, అంతగానం ఉండదు. షార్ట్ కట్ వచ్చిన ఫ్లైఓవర్ కిందకించి. ఒక్క నిమిషం ఎంత వస్తుంది చూద్దాం మాకు. 350 మీటర్స్ వచ్చింది. జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే. పొద్దున్న నుంచి లాంగ్ రైడ్ పడతలేవు కాక ఇదొక్క రైడ్ లాంగ్ వచ్చింది. అదృష్టం అంటే ఇదే అనుకుంటా, కానీ రే లొకేషన్ ఎట్లా ఎంటకించి. కాకా పేరు కూడా సందీపే, నా పేరు సందీపే, కాకా పేరు సందీపే. సందీప్ ఒకటైతే క్యాన్సిల్ చేయొద్దు అనమాట. ఓకే. 90% క్యాన్సిల్ చేయడం అనుకుంటాను, ఎందుకంటే దగ్గర ఉన్నా కదా. ఓటీపీనా? ఓటీపీ 41 ఓటీపీ రాంగ్ వస్తుందా? 41 రాంగ్ వస్తుంది. ఓటీపీ రాంగ్ ఉందన్నా. 4166 రాంగ్ ఉంది. 4166 పేరేమొచ్చింది? సందీప్.
చేంజ్ అయింది అక్కడిక్కడ అయిందా? ఒకటి చెప్పు అన్నా. 86 కూర్చోండి. జూబ్లీహిల్స్ ఒక్క నిమిషం అవసరం మాకు. ఏది చెప్పు. 178. కాక రైడ్ అయితే వచ్చింది. కస్టమర్కి కాల్ చేస్తున్నా, కస్టమర్ అసలు రెస్పాండ్ వస్తలే. ర్యాపిడో మాలతీనంది. మీరేనిది మరి కాల్ చేస్తున్నా. ఓటీపీ 9621. $81 బ్రో. థ్యాంక్ యూ. ఓకే 114 అన్న. 114. థ్యాంక్స్ అన్న. కాకా ప్రజెంట్ టైం వచ్చి 11:27 అవుతుంది. సో మనకి 930 రూపీస్ అయితే అమౌంట్ అయితే ఎర్న్ అయితే చేసిన. సో ఇంకో రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు డైరెక్ట్ నేను మధ్యాహ్నం సైడ్ అయితే పోతున్నా. రైడ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే. 2 hours later. కాకా ప్రజెంట్ టైం వచ్చి 144 అవుతుంది. నార్మల్గా మనకు 930 రూపీస్ 950 రూపీస్ ఎప్పుడైంది అమౌంట్ 11:30కి ఇట్లా అయింది కదా. సో నార్మల్గా టార్గెట్ అయితే కంప్లీట్ అవుతుండే 12 లోపు. బట్ ఏమైందంటే చిన్న వర్క్ వల్ల జైదర్గుట్టకు వచ్చిన. సో మెల్లిగా ఇప్పుడు జైదర్గుట్ట నుంచి షాపూర్లోకి వచ్చిన వర్క్ ఉంటే షాపూర్ వర్క్ కంప్లీట్ చేసుకొని మెల్లిగా మళ్ళీ మదినగూడ పోతున్నా. సో టైం వచ్చి 144 అవుతుంది. అసలు ఇంతకుముందు మియాపూర్ రైడ్ వచ్చింది బాలనగర్, మనకొద్దు. ఇంతకుముందు మియాపూర్ రైడ్ వచ్చింది, దన్నన క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేయలేకపోయినా ఇక మెల్లగా పోతున్నా. ఒక రైడ్ మన మియాపూర్, మదినగూడ, చందానగర్, కొండాపూర్ ఈ సరౌండింగ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా. ఇప్పుడే మా బొమ్మరే మొబైల్ షాప్కి అయితే వచ్చేసిన. సో బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు టార్గెట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే చిన్న వర్క్ వల్ల బయటికి వెళ్ళిపోయినా. ఎంత 11:30కి ర్యాపిడ్ అయితే క్లోజ్ చేసిన. సో మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చినామంటే మనం 5:30కి వచ్చిన, 11:30 కల్లా క్లోజ్ చేసేసిన. 11:30కి మనకు టార్గెట్ ఎంత అయిందంటే 930 రూపీస్ ఎర్న్ చేసినాము. అదే 12 వరకు అంటే 1000 రూపీస్ ఎర్న్ చేసేవాళ్ళము. సో కిలోమీటర్ కూడా క్యాల్కులేషన్ చేయము, ఎందుకంటే మన పర్సనల్ కోసం బయట తిరిగినాం కాబట్టి కిలోమీటర్ కూడా క్యాల్కులేషన్ చేయలే. సో నార్మల్గా ఈరోజు టార్గెట్ చేద్దాం అనుకున్నా. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే చిన్న వర్క్ వల్ల బయటకు వెళ్ళిపోయినా. సో అట్లా ఉంటుంది అప్పుడప్పుడు, బ్యాడ్ లక్ అన్నమాట ఈరోజు. సో మొత్తానికి ఈరోజు అయితే రిలాక్స్ కావాలి. ఆల్రెడీ రిలాక్స్ అయిపోయినా. టైమో ఎంత 3:30 అవుతుంది. మనం 11:30 క్లోజ్ చేసినాం. ఆల్మోస్ట్ రిలాక్స్ అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేదంటే ఇది మా బొమ్మరే మొబైల్ షాపు కనిపిస్తుంది కదా. ఎవరికన్నా యాక్సరీస్ కానీ లేకపోతే సర్వీస్ కావాలనుకుంటే షాప్కి రండి. సో లొకేషన్ వచ్చేయడంటే మనకి వివేకానంద నగర్ కమాన్ ఉంది కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ వివేకానంద నగర్ కమాన్ దగ్గర ఇక్కడ మన మెయిన్ రోడ్ దగ్గర వివేకానంద స్టాచ్యూ ఉంటుంది. అక్కడ నుంచి థర్డ్ షాపు డి మొబైల్స్ అని ఉంటుంది. అపోజిట్ సిఎస్బి బ్యాంక్ బోర్డు ఉంది కదా, సిఎస్బి బ్యాంక్. ఆ నుంచి మీరు లోపలికి వచ్చారంటే మా బొమ్మరిజన్ మొబైల్ షాప్ ఉంటుంది. వచ్చి యాక్సరీస్, బ్యాండ్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, బ్లూటూత్ కానీ ఏది కావాలంటే అది వచ్చి తీసుకోండి. నా పేరు చెప్తే తక్కువ వస్తుంది. ఓకేనా. రైట్. మళ్ళీ ఇగో ఈడు టెక్నీషియన్ ఎరుపు ఏదున్నా మంచి చేస్తాడు. వచ్చేయండి తగ్గేది ఇలాంటి అంటే పుష్పరాజ్ ఫ్యాన్ కాబట్టి. ఓకేనా. చాలా మన దగ్గర అన్నీ ఉంటాయి. మనకి బడ్స్ కానీ, నెక్ బ్యాండ్స్ కానీ, వాచ్లు కానీ, పౌచ్లు కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కొత్తగా పెళ్ళి అయిపోయింది. ఈ మనోడు ఎక్కడంటే పక్కన బజ్జీల షాపు. మనోడు మన పేరు చెప్తే బజ్జీలు 2 ఎక్కిస్తాడు. ఓకేనా. చెప్పు. मेरा नाम बोले तो 2 बज्जी एक्स्ट्रा देता. बोलो बोलो ऐसा देते हिंदी में बात करो पूरा. अरे समोसा, बज्जा, मिर्ची इसका पूरा फ्री देता. बोलो मेरा नाम बोले तो. मेरा नाम मेरा నా పేరు కూడా తెలియదు మనకి. నా పేరు సందీప్. बोलो संदीप. सब्सक्राइब टू माय YouTube चैनल. ए मैं क्या बोला तू क्या सुन रहा. मेरा कस्टमर मेरा सब्सक्राइब आए तो 2 बज्जी 1 समोसा फ्री दे दो. अरे बोलो. हाँ तुम्हारा शॉप भी प्रमोट का था मैं. अरे भाई मेरा मालिक नहीं, मालिक वो है. तुम्हारा सैलरी में कट करता तुम्हारा सेट. 2 बज्जी 2 समोसा दे दो, फ्री दे दो मेरा सब्सक्राइबर को. अरे
వద్దు 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 మళ్ళీ వద్దు. సరే ఇప్పుడు అప్పుడు సారీ కాక సారీ నీకు పెళ్ళయింది కదా, మ్యారేజ్ हो गई, मेरी मैरिज कब हो गई? अभी अप्रैल में अप्रैल में हाँ 2 दिन हो रहा कितना दिन हो गई మ్యారేజ్ हो गई? कितना दिन ఎన్ని నెలలు అవుతుంది బ్రో? अप्रैल में हुआ था देखो अप्रैल ఏప్రిల్ 9 months అవుతుంది అనుకుంటా. 9 months कंप्लीट हो गई. भाभी किधर है? राजस्थान में भाभी है, इधर हैदराबाद है. इतना दूर कई को भैया మా తెలుగు వాళ్ళం పెళ్ళి అయితే చాలు పిల్లం పక్కలు ఉంటుంది. చలో ఇది ఈరోజు బ్లాగ్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్ అఫీషియల్ 77 బై బై.